గణేష పెద్దనా ఎక్కడ ఏ ఊరు మీది? మాదా మరకాపురం ఇంద్రమ్మ కాలనీ. ఇందిరమ్మ కాలనీ. ఏం చేస్తుంటావు? ఈ బేలుదేరుకుంది. బేదార్ పని. ఇందిరమ్మ కాలనీ. ఇక్కడ ఉంది చూడు, ఏంటి స్కూల్ ఏంటి? సాయిబాల స్కూల్ ఉంది చూడు. అది ఉన్న ఏదో పొద్దున వచ్చి అది 10 చేస్తున్నారు. అవునా? సాయిబాల స్కూల్ దగ్గర ఎవరినో కొట్టి చంపేశారంటున్నా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అవునా? ఈయన చెప్తున్నాడు, నాకు తెలుసు వాళ్ళందరూ, నేను ఉన్నానని, నేను చూశాను వాళ్ళందరినీ. తెలుసు అంటున్నావుగా? నాకు తెలియదు అంటున్నా, పని చేసుకొని వెళ్తున్నాను అయ్యా అంటున్నా. నాకు తెలియదు. ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక నిమిషం ఆగు కదా, మాట్లాడుతున్నాను. ఆయన చెప్తున్నాడు, నాకు తెలుసు అంటున్నాడు. మేము ఒక 5 మంది వెనక ఉన్నామని చెప్పి చెబుతున్నాడు. దాని మాటలలో విన్నాం. నాకు అసలు తెలియదయ్యా. అవునా? ఏదో కొద్ది పనులు చేసుకొని ఇంటికి పోయి కొనుక్కొని నాకు తెలియదు అసలు. అదే నేను స్వెటర్ కూడా వేసుకున్నాము, తెల్లారుజాము చేసాము అని చెప్పి అంటున్నాడు. స్వెటర్ కూడా వేసుకున్నాడేనా? తెల్లారుజాము టైంలో చేసినాను. అరే బొక్క బోన్ ఆర్టిస్ట్ పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్తున్నా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క బొర్లో పడిపోతావురా. ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. నాకు అసలు తెలియదు. నేను మామూలుగా పనికి సాయిబాబా గుడికి భోజనానికి పోదాం పోతాను. అవునా? సరే, ఓకే, మాట్లాడు, తప్పేముంది. తప్పని కాదు, భోజనానికి వెళ్తున్నా నేను. ఆయన మత్తులు ఏమన్నా చేస్తున్నా? అసలు నేను మందుకు అసలు ఉండియా ఎంతో 100 రూపాయలు వస్తే ఇక బీడీ 1,00,000 రూపాయలకు మాట్లాడుకున్నంట. మనకి ఆ పాపం పోనీ తెలియదు స్వామి.